డబ్బు వాడు రావట్లేదని, చేస్తున్న బిజినెస్ కూడా సరిగ్గా జరగట్లేదని, ఒకలాంటి డిప్రెషన్ లో ఇంట్లో వాతావరణం కూడా స్తబ్దతగా ఉంటుంది. ఒకరి పట్ల ఒకరికి చలాకీగా హ్యాపీనెస్ లేకపోవటం, ఇట్లాంటి ఒక సైలెంట్ వాతావరణం, ఎవరితో ఎవరు ఎక్కువగా డిస్కస్ చేయకపోవటం, మాట్లాడకపోవటం, అంటే ఒకలాంటి హుషారు, ఆ సంతోషకరమైన సిచ్యువేషన్ లేకుండా ఇబ్బంది పడుతూ ఉంటారు. అలా కాకుండా సంపదల రాజమార్గం మీద నడుస్తూ ఆ సంపదలతో జీవిస్తూ హ్యాపీగా సంతోషంగా కుటుంబం అంతా ఉండడానికి ఒక రెమెడీ కూడా చెప్పడం జరుగుతుంది. ముందుగా క్లాసెస్ గురించి తెలుసుకుంటే, హైదరాబాద్ లో మనం నవంబర్ 9వ తారీఖున ఆదివారం స్పెషల్ క్లాస్ కండక్ట్ చేస్తున్నాం. ఈ లా ఆఫ్ అట్రాక్షన్ లో మనం సంపన్నులు అవ్వాలి. సాధారణమైన స్థితిలో ఇప్పుడు ఇబ్బందుల్లో ఉన్నాం, అప్పుల్లో ఉన్నాం. ఏదో ఒక బలమైన కోరిక ఉంటుంది, నేను ఆ స్థాయికి చేరాలి అనే కాంక్ష చాలా మందిలో ఉంటుంది. కానీ మార్గాలు కనిపించట్లేదు. ఎవరి మీద ఆధారపడాలి, ఎవరిని రిక్వెస్ట్ చేయాలి అని అనుకుంటా ఉంటాం. ఎందుకు? మనకి లా ఆఫ్ అట్రాక్షన్ తెలియదు. ఎవరి మీద ఆధారపడకుండా ఒక మహోన్నతమైన విశ్వశక్తితో ఎలా మాట్లాడాలి, ఆపర్చునిటీస్ మన దగ్గరికి వెతుక్కుంటే ఎలా వస్తాయి, ఆ అప్పుల నుంచి బయటపడి సెలబ్రిటీగా అత్యద్భుతంగా మీ ప్రజెంటేషన్ ఎలా ఇవ్వాలి ఆ విశ్వంలోకి, ఈ ప్రపంచాన్ని చైతన్యపరిచి అవకాశాల వెల్లువ మన వద్దకి ఎలా వస్తుంది, అట్లా ఈ ప్రపంచంలో ఎవరు అయ్యారు మన తెలుగు రాష్ట్రాల్లో కూడా. ఇట్లా ఈ విధంగా విశ్వశక్తిని అడిగే విధానం, అద్భుతమైన విజువలైజేషన్ క్రియేషన్ బుక్ లో రాసుకోవటమే గాని, గొప్పగా విశ్వశక్తితో వైబ్రేషన్స్ తో మాట్లాడటమే గాని, అడ్వాన్స్డ్ మనీ మెడిటేషనే గాని, ఉదయం నుంచి రాత్రి వరకు నిద్రపోయేంత వరకు ఒక కొత్త వ్యక్తిగా ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు, ఆ టైం టేబుల్స్ ఏంటి, ఏం చేయకూడదు, ఏం చేయొచ్చు, ఇంకా మీలో పెరిగిపోయిన నెగటివ్స్ కి రెమెడీస్ చెప్పి, ప్రాబ్లమ్స్ కూడా పర్సనల్ గా రెమెడీస్ చెప్పి హీలింగ్ ప్రేయర్ ఉంటుంది. ఈ విధంగా కొత్తగా బిజినెస్ క్లాస్ ఉంటుంది. అంటే బిజినెస్ మెన్ గా, బిజినెస్ ఉమెన్ గా, లేకపోతే ఒక సెలబ్రిటీగా అత్యంత సంపన్నులుగా మారటానికి అవకాశాలను మనమే ఎలా సృష్టించుకోవాలి, అలా ఎలా విశ్వశక్తితో కనెక్ట్ అయ్యి మాట్లాడాలి, అవకాశాలు మనం వెతుక్కుంటూ మన దగ్గరికి వస్తాయి. ఈ క్లాస్ లో రిచ్ అవ్వటానికి అనేక అంశాలతో కూడుకున్న విషయాలని తెలియచేయడం జరుగుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, లైఫ్ మారాలి, అప్పుల నుంచి బయటపడాలి, ఒక బిజినెస్ మ్యాన్ గా, బిజినెస్ ఉమెన్ గా, లేదా కోరుకున్న జాబ్ ను పొందటం గాని, ఎట్లా బిజినెస్ చేసుకోవడానికి అవకాశాలను సృష్టించుకోవాలి అని తెలుసుకోవాలనుకున్న వాడు ఈ నవంబర్ 9వ తారీఖు సండే క్లాస్ కి ముందుగా బుక్ చేసుకోవాలి. అదేవిధంగా మనం లైవ్ స్ట్రీమ్ కార్యక్రమం కండక్ట్ చేయడం జరిగింది. లాస్ట్ టైం అక్టోబర్ 9th నా పుట్టినరోజు రోజు సాయంత్రం చేశాము. నిన్న ప్రత్యేకంగా మనం లైవ్ స్ట్రీమ్ కార్యక్రమం చేసాం. చాలా మంది రిక్వెస్ట్ చేస్తున్నారు, మీరు అట్లా ప్రోగ్రామ్ పెడితే మాకు అడగాలని ఉంటుంది, మేము చాలా లాంగ్ లో ఉంటాం, రాలేని వాడు, లేకపోతే రైతులు, ఇంకా వేరే వేరే చోట్ల ఇబ్బంది పడుతున్న వాళ్ళకి ఈ లైవ్ స్ట్రీమ్ కార్యక్రమం ఉపయోగపడుతుందని ప్రతి నెల మాక్సిమం 2 times కండక్ట్ చేయాలని ప్లాన్ చేస్తున్నాం. ఇది ఎవరైనా పాల్గొవచ్చు, ప్రపంచవ్యాప్తంగా ఎవరైనా సరే, ఎంతమంది అయినా సరే పాల్గొవచ్చు. కాకపోతే నిన్న జరిగినప్పుడు అనేక మందికి ముందుగా ఆ కామెంట్స్ అనేది డిస్ప్లే కాలేదు, ఒక 20 minutes వరకు, తర్వాత వచ్చాయి. మీలో ఇంకా మిగిలిపోయిన వాళ్ళు ఉంటే నెక్స్ట్ లైవ్ స్ట్రీమ్ కి మీరు కాంటాక్ట్ చేయొచ్చు. మీరు ఆ విధంగా లైవ్ లో పాల్గొవచ్చు. మీ చుట్టాలు, ఫ్రెండ్స్ ఎవరైనా సరే, ఎంతమంది అయినా సరే పాల్గొవచ్చు. అలా కాకుండా మనం పర్సనల్ గా 1-to-1 క్లాసెస్ కండక్ట్ చేస్తుంటాం. వాడికి గొప్పగా ఎదగాలి, ఒక సెలబ్రిటీగా ఎదగాలి, ఇంకొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి, పర్సనల్ గా వాళ్ళు నేర్చుకోవాలనుకుంటారు, హయ్యర్ స్టేజ్ వెళ్ళాలనే కాంక్ష ఉంటుంది. అంటే ఒక కొత్త లైఫ్ ని డిజైన్ చేసుకోవటానికి అంత అద్భుతంగా మనం ఎలా విశ్వశక్తిని అడగాలి, ఆ స్టైల్లో అంత అద్భుతమైనటువంటి ఆ సీక్రెట్ వర్డ్స్ ఏంటి, అలా పర్సనల్ గా 1-to-1 ఒకరే, ఒక సెలబ్రిటీ అవ్వాలి, ఒక రాజకీయ నాయకుడు అవ్వాలి, పెద్ద ఎత్తున బిజినెస్ చేయాలని కాంక్ష ఉంటుంది, పేరు ప్రఖ్యాతులు రావాలని ఉంటుంది. అట్లా ఎట్లా సాధ్యం అవుతుంది? ఆ పర్సనల్ క్లాసెస్ లో మీకు బిజినెస్ క్లాస్ కానీ, పర్సనల్ క్లాస్ కానీ, మీకు కోరుకున్న వాళ్ళకి కాంటాక్ట్ చేసి పర్సనల్ అపాయింట్మెంట్ తీసుకుంటే మీకు మాత్రమే స్పెషల్ గా అది ఉంటుంది. అలా మీరు ఎలా అవ్వాలో కూడా మీకు తెలియచేయడం జరుగుతుంది. ఒక పర్సన్ లైఫ్ పార్ట్నర్ కోరుకోవటమే గాని, సమస్యల నుంచి బయటపడడానికే గాని, ఫ్యామిలీ కూడా అందరూ కూడా బుక్ చేసుకోవచ్చు. మనం విజువలైజేషన్ క్లాసెస్ కూడా కండక్ట్ చేస్తున్నాం. ఇంట్రెస్ట్ ఉన్నవాడు కాంటాక్ట్ చేయండి, సబ్జెక్ట్ లోకి వెళ్ళిపోతుంది.
చాలా మందిలో అనేక ఇబ్బందులు పడుతూ ఉంటారు. ఇంట్లో ముఖ్యంగా ఒకప్పుడు ఒక వెలిగిన ఆ ఇల్లు ఒకేసారి కొలాప్స్ అవుతుంది. ఎందుకు అవుతుందో వాళ్ళకి తెలియదు. కారణం ఈ నెగటివ్స్ ఉంటాయని, ఇవన్నీ కూడా ఒకసారి అటాక్ అయినప్పుడు ఒక వ్యక్తిని తీసుకెళ్లిపోవడానికి ఆ ఫ్యామిలీ బిజినెస్ కూడా కొలాప్స్ చేస్తుంది. అది ఆ నెగటివ్స్ ఎలా అటాక్ అవుతాయో తెలియదు. ఆ ఇంట్లో ఒక స్తబ్దతమైన వాతావరణం ఉంటుంది. సడన్ గా కొంతమంది చనిపోతారు, యాక్సిడెంట్లు అవుతా ఉంటాయి, బిజినెస్ లో లాస్ వస్తూ ఉంటది, కోర్టు సమస్యలు ఒకేసారి దాడి చేస్తూ ఉంటాయి. 1 by 1 ఏదో ఒక రకంగా ఒక దాని నుంచి బయటపడ్డామంటే మళ్ళీ ఒకటి వచ్చేస్తూ ఉంటది. సంపద ఆగిపోతుంది, డబ్బు ఆగిపోతుంది, పైగా సమస్యలు ఎక్కువగా చుట్టుముడతాయి. దీనికి ఎలా అయ్యింది, ఏం జరిగింది అనేది వారికి తెలియని కూడా తెలియదు. కారణం నెగటివ్స్, చెడు శక్తులు. ఒకరికంటే చూపు కూడా మంచిది కాదు అంట. మనం ఎవరిని విమర్శించకూడదు, చెప్తున్నాను. నరదిష్టికి నల్లరాళ్ళు పగులుతాయి అంటారు. చూస్తారా, ఇట్లా కళ్ళు తిరుగుతాయి. కొంతమంది ఇంటికి రాగానే దిష్టి తీసుకుని పడేసాక కొంచెం రిలీఫ్ వస్తుంది, ఫ్రెష్ వాటర్ తో వాష్ చేసుకున్నారు. అట్లా మన ఇంట్లో ఎందుకు వచ్చాయి, కొన్ని కారణాలు అనేకం ఉంటాయి. మనం చూడకూడని చూడటం జరుగుద్ది, వన్ ప్లేస్ కి వెళ్ళటం జరుగుద్ది, కొన్ని దాటేసి వాటిని ఇంటికి తెచ్చుకోవటం, ఇంట్లో వదిలిపెట్టడం జరుగుద్ది. దాంతో అప్పటిదాకా అన్యోన్యంగా ఉన్నవాళ్ళు ఒక్కసారి డిస్టర్బెన్స్ క్రియేట్ అవుతుంది, బిజినెస్ కొలాప్స్ అవుతా ఉంటాయి. చాలా కారణాలు ఉంటాయి. అందుకని ముందు ఇంటిని శుద్ధి చేసుకోవటం ఎట్లాగా చాలా వీడియోస్ లో చెప్పాను. ఇంట్లో అనవసరమైన వస్తువులన్నీ కూడా పనికిరాని, ఉపయోగం లేని వాటిని ఒక క్షణం కూడా ఉంచకూడదు. అది ఏదైనా కానీ ఉపయోగపడట్లేదా, దీనివల్ల యూజ్ లేదు, స్టోర్ రూమ్ లో పడేసి ఉంచాం, అది ఎప్పటిదో పూర్వకాలం ఉంది, గుర్తుగా తాతలు ముత్తాతలు అంటే అసలు చనిపోయిన వారి గుర్తుగా మాంసం ఇంట్లో ఉంచుకోకూడదు. దానివల్ల నెగిటివ్ క్రియేట్ అవుతుంది. మన మైండ్ లో కూడా వాళ్ళు గుర్తు వస్తా ఉంటే ఏమవుతుంది, బాధ వస్తుంది. ఆ బాధ మనల్ని అడ్డుకుంటుంది, ఏమి రానియకుండా. సో వాళ్ళ పేరుతో అన్నదానం చేయటం, వాళ్ళ పేరు, వాళ్ళ ఆత్మకు శాంతి కలిగే కార్యక్రమాలు చేయాలి. కానీ వాళ్ళ రోజు తెలుసుకుంటూ ఏడుస్తూ ఉంటే మనకు కావాల్సిన అభివృద్ధి ఆగిపోతుంది. సో ఇంటిని శుద్ధి చేసుకోవాలి ముందుగా. అనవసరమైన వస్తువులు, పగిలిపోయిన అద్దాలు, ఇరిగిపోయిన వస్తువులు, బూజు పట్టేసి చనిపోయిన ఫోటోలు, వాళ్ళ వస్తువులు, ఇంకా పెద్ద పెద్ద దేవుడి పటాలు ఎక్కడ పెడితే అక్కడ పెట్టేస్తూ ఉంటారు ఇల్లు అంతా. అట్లా కాకుండా దేవుడి రూమ్లో మాత్రమే పెట్టాలి. ఇవన్నీ క్లీన్ చేసేసి నీట్ గా బూజులన్నీ దులిపేసి కళ్ళుపుతో మొత్తం తుడిసేసిన తర్వాత కళ్ళుపు వాటర్ లో 2 గుప్పులు వేసి ఆ వాటర్ తో ఇల్లంతా మాఫింగ్ చేసేసిన తర్వాత ఇంట్లో వాళ్ళు తలస్నానం చేసి ఫ్రెష్ గా, వేరెవరిని ఆ తర్వాత చెప్పులతో కానీ బూట్లతో కానీ ఇంట్లోకి రానికుండా బయట ఇడిచి కాళ్ళు కడుక్కుని వచ్చేలాగా ప్లాన్ చేసుకోవాలి. సో అంతా అయిపోయిన తర్వాత ఇంట్లో మహిళా స్త్రీ స్నానం చేసిన తర్వాత వచ్చిన తర్వాత ఏం చేయాలంటే ఈ రెమెడీ, ఒక కళ్ళు తీసుకోవాలి, బౌల్, ఇంకా పింగాణి ఉంటాయి, పెద్దవి కూడా ఉంటాయి, దాని నిండా పెట్టేసి 3 మిరియాలు లవంగాలు వేసి ఇంట్లో లోపల డోర్ బ్యాక్ సైడ్ పెట్టాలి, ఇంటి బయట కూడా పెట్టవచ్చు. అవుట్ సైడ్ నుంచి వచ్చేవాళ్ళు ఎవరైనా కాళ్ళు కడుక్కుని రాకపోతే ఆ ఉప్పు తీసేసుకుంటుంది, ఇంట్లోకి రాకుండా నెగిటివ్. ఆల్రెడీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఇది తీసుకుంటుంది. ఇంకా ఏం చేయాలంటే దీని తర్వాత ఒక గ్లాస్ వాటర్ తీసుకోవాలి. మీకు అనిపించడానికి ఇంకా క్లియర్ గా చెప్తాను. సపోజ్ ఈ గ్లాస్ వాటర్ తీసుకున్నారు, దీంట్లో ఒక 2 టీ స్పూన్లు ఉప్పు వేయాలి, కళ్ళు ఉప్పు వేయాలి. ఆ తర్వాత ఒక పసుపు, ఒక స్పూన్, చిన్న గ్లాస్ అయితే 1 స్పూన్, పెద్ద గ్లాస్ అయితే 2 స్పూన్లు వేయాలి. ఈ వాటర్ ని ఇంటి మెయిన్ డోర్ బ్యాక్ సైడ్ పెట్టేయాలి. పెట్టేసి కనీసం ఒక 1 డే 24 hours ఉంచాలి. ఉంచేసి ఇది అవుట్ సైడ్ డ్రైనేజ్ లో పడేసేయాలి. ఈ ఉప్పు కూడా మీరు మూలలు పెట్టినటువంటి గాజు ఉప్పు కూడా అలా పెట్టేసేయాలి. ఈ గ్లాస్ లోని టర్మరిక్ మీ ఇంటెన్షన్ ని ఇన్సైడ్ ఇన్ఫెక్షన్ లాంటి చెడుని అంతటిని కూడా క్లీన్ చేస్తుంది. ఇది సముద్రపు ఉప్పుతో కలిపి మనం పెట్టాం. ఇట్లా మనం ఇంటిలో పెట్టుకోవటం ద్వారా బెడ్రూమ్ లో కూడా మీ మైండ్ సరిగా లేదు అన్నప్పుడు ఈ గ్లాస్ ఒకటి బెడ్రూమ్ లో మూల కూడా పెట్టుకోవచ్చు. పిల్లలు చదువుకునేటప్పుడు కూడా ఇలా పిల్లలకు అందకుండా, కాళ్ళు తగలకుండా మంచి ప్లేస్ లో పెట్టుకుని తర్వాత మీరు ఇల్లంతా సాంబ్రాన్ని వేసుకుని ఈ ఇంట్లో అంతకేతో మీరు గొప్పగా సంపాదించటం, సమృద్ధితో ఉండటం జరిగింది కదా,
దాన్ని రిమైండ్ చేసుకోవాలి. అంతకు మించి ఇప్పుడు మేము అభివృద్ధి చెందుతున్నట్టు ఊహించుకుంటూ విశ్వానికి థ్యాంక్ యూ చెప్తూ ఆ విజువలైజేషన్ లో, ఆ ఊహల్లో మీరు సంపన్నుడుగా మీ నెక్స్ట్ లైఫ్ లో, ఇప్పుడు రాబోయే రోజుల్లో అంత అద్భుతంగా ఎదగడానికి అవకాశాలను విశ్వశక్తి నాకు మార్గాలన్నింటినీ చూపించినందుకు థ్యాంక్ యూ యూనివర్స్ అంటూ ఈ వాక్యాన్ని కనీసం 108 సార్లు చెప్పాలి. ఎందుకంటే అంతగా దివాళా తీసేసే ఇబ్బందుల్లో ఉన్నారు కాబట్టి 108 టైమ్స్ అంటే దైవిక నెంబర్. దాన్ని నమ్మకంతో ఒక పూసల దండ తీసుకుని ఒక్కొక్కటి కిందకు అనుకుంటూ ఈ రోజుతో మా ఇంట్లో ఉన్న అచ్చడంతా విశ్వశక్తి ఆశీస్సులతో, ఏంజల్స్ రక్షణలో ఈ ఇల్లు ఉంటుంది. యూనివర్స్ అనుగ్రహంతో ఈ చెడంతా బయటికి వెళ్ళిపోతుంది. థ్యాంక్ యూ యూనివర్స్ అంటూ సాంబ్రాన్ని వేసేటప్పుడు చెప్పాలి. మళ్ళా మీరు కూర్చుని ఒక చోట విజువలైజేషన్ చేసుకునేటప్పుడు మీరు విశ్వంలోకి థాట్స్ ని పంపించాలి. థ్యాంక్ యూ యూనివర్స్, నన్ను సమృద్ధిగా ఆశీర్వదించావు, ఏంజల్స్ ని ఇంట్లో రక్షణగా ఉంచావు. ఈ రోజుతో నా జీవితంలో అనారోగ్యం బయటకు వెళ్ళిపోయి మా ఇంట్లో శుభ వాతావరణం అంతా ఏంజల్స్ రక్షణలో, నీ ప్రేమలో కుటుంబం అంతా సంతోషంగా సంపదలతో డబ్బుతో జీవించేలాగా నీ ప్రేమను కుటుంబానికి మిరాకిల్ చేశావు. థ్యాంక్ యూ సో మచ్ అంటూ సంపద, డబ్బు, ఆరోగ్యం ఇవన్నీ చూడాలి మీ మైండ్ లో. అవన్నీ మీరు అనుభవిస్తున్నప్పుడు మీ స్టేజ్ ఎలా ఉంటుంది, మీ మైండ్ స్థితి ఎలా ఉంటుంది, హ్యాపీనెస్ ని దాన్ని హ్యాపీగా రిలీజ్ చేస్తూ ఎంతసేపు చేయగలుగుతారో, వీలైతే కూర్చోలేని వాళ్ళు పడుకుని చేయొచ్చు. హ్యాపీగా పడుకుంటూ తెలియకుండా అలా చెప్పుకుంటూ నిద్రలోకి వెళ్ళిపోవాలి. కూర్చోగలిగిన వాళ్ళు ఉత్తరముఖంగా కూర్చొని ఈ రోజుతో ఈ ఇంట్లో అన్ని సమస్యలు తీరిపోయాయి, ఏంజల్స్ రక్షణగా ఉన్నారు, నేను సంపన్నురాలుగా చాలా బాగున్నాను. థ్యాంక్ యూ యూనివర్స్, సమృద్ధితో, పేరు ప్రఖ్యాతులతో, ఆరోగ్యంతో చక్కగా నీ బ్లెస్సింగ్స్ ఇచ్చినందుకు, ఆ విధంగా మిరాకిల్ చేసినందుకు నీకు నా కృతజ్ఞతలు, థ్యాంక్ యూ అంటూ ఆ సమృద్ధి, డబ్బు, ఆరోగ్యం, గతంలో మీరు చాలా బాగుండుంటారు అవన్నీ రీప్లేస్ చేయాలి మైండ్ లో. చేస్తూ థ్యాంక్ యూ చెప్తూ దాన్నే 108 సార్లు చేయాలి. ఒకే ఒక రెమెడీ. ముందుగా పసుపు నీళ్లు పెట్టుకోవాలి. పసుపులో ఆ గ్లాసు నీళ్లలో 2 టీ స్పూన్లు కళ్ళుప్పు వేసి 2 టీ స్పూన్లు పసుపు వేసి దాన్ని అలా పెట్టేసేయాలి. ఈసారి మూలం పెట్టేసేయాలి. పెట్టేసి మీ ఇంటెన్షన్ మార్చాలి. ఆ ఇల్లంతా క్లీన్ చేసేసినప్పుడు మీకు రిలాక్స్ అనిపిస్తుంది కదా. సో ఆ ఇంట్లో అంతకేతో స్తబ్దంగా, ఎవరి మధ్య ఒక రిలేషన్ సరిగ్గా లేకుండా ఏదో పొడిపొడిగా మాట్లాడుతూ అంత డీప్ రిలేషన్ లేకుండా ఉండుంటారు. ఇప్పుడు ఆ డీప్ రిలేషన్ మీరు కలిగి ఉన్నట్టుగా ఇమాజినేషన్ చేస్తూ ఉంటారు. దానికి పోను కూడా చెప్పుకోవాలి 40 సార్లు. అలా ఉన్నట్టు ఫ్యామిలీ అంతా పండగ వాతావరణంలాగా ఆరోగ్యంగా సంతోషంగా ఉన్నట్టు ఆ ఊహలు ఊహించి ఆ తర్వాత మీ ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరి ఫేసులు మైండ్ లో తీసుకుని ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ అంటూ ఒక్కొక్కరి ఫేస్ మీ మైండ్ లోకి రావాలి. మీరు హ్యాపీగా చిరునవ్వుతో మాట్లాడుకుంటూ ఒక సెలబ్రేషన్స్ చేసుకుంటున్నట్టు ఆ స్థితిని ఊహించాలి. ఊహించి వాళ్ళ ఫేస్ తలుసుకుని ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ అంటూ 40 సార్లు. ఆ తర్వాత విజువలైజేషన్. సమృద్ధిగా మారిపోయి సంపదలతో, డబ్బుతో, ఆరోగ్యంగా, యవ్వనంగా, అందంగా అన్ని అనుభవిస్తూ హ్యాపీగా పండగ వాతావరణంలాగా మీరున్నట్టు దాన్ని రిలీజ్ చేస్తూ నిద్రలోకి జారుకునేంత వరకు చేస్తూనే ఉండాలి. అంతకితం పడ్డ బాధలు, డబ్బులేనితనం, పేదరికం దీన్ని మళ్ళా గుర్తు చేసుకోకూడదు. ఇది మోస్ట్ ఇంపార్టెంట్. అలా మీరు హ్యాపీగా సంతోషంగా మీ కుటుంబం సంపదలతో మీ వ్యాపారం బాగా సాగుతున్నట్టు, లేదా ఉద్యోగం అయితే ప్రమోషన్ వచ్చినట్టు, ఇంకా అన్ఎక్స్పెక్టెడ్ మార్గాల్లో మీకు మనీ అందినట్టు, ఒక కొత్త ఇల్లు కోరుకున్నట్టు, మంచి లైఫ్ ని ఎంజాయ్ చేస్తున్నట్టు ఈ పాజిటివ్ ఎనర్జీనే రిలీజ్ చేయాలి. మనకేం కావాలో దాన్ని రిలీజ్ చేయకుండా బాధలు, కష్టాలు రిలీజ్ చేస్తూ ఉంటే మొత్తం స్పాయిల్ అయిపోతుంది. చాలా సీరియస్ గా తీసుకోవాలి. బయట ప్రపంచంలో ఏం జరుగుతుందో మీరు ఏమీ పట్టించుకోకూడదు. మీకు కావాల్సిన దాన్ని ఒక యజ్ఞం కింద తీసుకోవాలి. నా లైఫ్ మారిపోయింది, రోజంతా శుభాలే పలకండి. వేరెవరో మిమ్మల్ని డిసప్పాయింట్ చేయడానికి ఏవన్నా చెప్తూ ఉంటే వాటిని మైండ్ లో తీసుకోవద్దు. అక్కర్లేని విషయాలు, గాసిప్స్, ఎదుటివాడి గురించి, ఊరికే నలుగురు చేరితో ఒక చోట ఎవరొకరి గురించి గుసగుసలు ఇవన్నిటిని విడిచిపెట్టాలి. పూర్తిగా మనిషి మారిపోవాలి. మనిషి మారిపోయి ఆ విధంగా విశ్వంలోకి సైలెంట్ అయిపోయి మీరు దీన్ని ఎన్నుకోవాలి. నేను చెప్పిన వాటిని దీని మీదే ప్రాణం పెట్టాలి. ఎందుకు మారుతుందో చూడండి. మీ లైఫ్ ఖచ్చితంగా మారుతుంది. నెగిటివ్స్ అన్ని పారిపోతాయి. మీరు ఎంత హుషారుగా సంతోషంగా ఉంటారు. మీకు ఆ నెగిటివ్ ఎనర్జీస్ అంటాం. పాజిటివ్ ఎనర్జీని పెంచుకోవటానికి మీరు ఎప్పుడు సంతోషంగా ఉండాలి.
ఆ సంతోషకరమైనటువంటి ఆ ఊహలు రిలీజ్ చేస్తూ లైఫ్ మారింది, నిజంగా మారితే ఎంత సంతోషపడతారో అంత సంతోషపడుతూ ఉంటారు. అట్లా మీరు మీ జీవితాల్లో అన్ని పొందాలని, మీ కుటుంబం బిడ్డలు ఎప్పుడు కూడా సంపదలతో, డబ్బుతో, ఆరోగ్యంతో, అష్టైశ్వర్యాలతో జీవించాలని, మరింత విశ్వశక్తి బ్లెస్సింగ్స్ ఎప్పుడు మీకు ఉండాలని మీ అందరిని ఆస్వాదిస్తూ మహోన్నతమైన విశ్వమేధస్సుని ప్రత్యేకంగా మీ అందరి కోసం ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. నచ్చితే లైక్ చేయండి, కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇతరులకు షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.